జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో 50th ఫంటాస్టిక్ ఎపిసోడ్ లో రచ్చ చేయడానికి వస్తున్నాడు రచ్చ రవి అండ్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. లచ్చే అమ్మో నా దేవుడు వచ్చినట్టున్నాడు. దేవుడా ఏం చేస్తారవే? గుడమ్మ మ్యాచింగ్ కి గుడ్ ఆమ్లెట్ వేస్తున్నా దేవుడా. ఏంది గుడమ్మ మ్యాచింగ్ గుడ్ ఆమ్లెట్? అవును దేవుడా. మాడికాయ బద్ద పక్కరా. లచ్చే దేవుడా ఇన్నేళ్ళ మన కాపురంలా నిన్ను కార్ల తిప్పాలనుకున్నా, నిన్ను విమానంలో ఎక్కించి విదేశాలు తిప్పాలనుకున్నా, కానీ తిప్పలే. ఎందుకు తిప్పలే నా దేవుడా అని అడుగు. ఎందుకు తిప్పలా నా దేవుడా? నన్ను అడిగేదాని అయినావే. అమ్మో నువ్వే అడగమన్నావు కదా నా దేవుడా. అంటే నీ అడగమంటే అడుగుతావే. అమ్మో అటంటే ఇట అంటాడు, ఇటంటే అట అంటాడు. ఏం చేయాలి దేవుడు? నేను చెప్తా కదా, నిన్ను ప్రేమ చూసుకోవాలంటే ఆ దేవుడు మనకు పైసలు ఇవ్వలేదే. అసలు నన్ను డెవలప్ కాకుండా చేసింది ఆ దేవుడు ఒక్కడే. ఇప్పుడు కనుక దేవుడు ఈ 2 పెట్టులు పట్టాయి కదా, ఇంకొక పెక్కే చెప్తా. ఇప్పుడు కనుక దేవుడు కనపడాలి, నా సామిరంగా ఉతికారెత్తా. ఆ దేవుడు ఏమో నాకు దేవుడా. నేను నెంబర్ 1 తాగుబోతాను. అయితే నా తాగుడుకు పవర్ ఉంటే నువ్వు నా పిల్లం లచ్చివైతే, నువ్వు పతివతవైతే దేవుడా అదే దేవుడు రావాలి. ఉతికి ఆరేస్తా. ఏమిటినైనా ఇందాక నుంచి చూస్తున్నాను, ఉతికారేస్తా అంటున్నావు నా భూగోళం. నువ్వెవరు? నేను ఎవరా? ఇంత గెటప్ వేసిన తర్వాత కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా భయ్యా? దేవుణ్ణి. ఎవరినైనా నువ్వు సాయంత్రం 6 గంటలు అయితే మా ఇంటి ముందర పోవాలంటేనే భయపడతారు. అట్లాంటిది నా దేవుడు మందు తాగేటప్పుడు వచ్చినావు. ఇవన్నీ మాట్లాడి పొద్దున మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి బాంచన్ని కాలు మొత్తం. ఏం మాట్లాడుతున్నావు? సాక్షాత్తు దేవుణ్ణే నీ ఇంటికి వస్తే పో అంటావా? వరాలు అడగాల్సింది పోయి. దేవుడా దేవుడా దేవుడా. నీ దేవుడు ఎవడు? నువ్వే నా దేవుడు. మరి ఇట్లా. హలో, ఎవరు నువ్వు? దేవుణ్ణి అని చెప్పాను కదరా దరిద్రుడా. నేను నమ్మాలి. నాకు 3 పెగ్గులు తాగినా కెక్కది. నేను 2.5 తాగినా నాకు ఇంకెక్కలే. అంటే నువ్వు దేవుడు అంటాను. నేను నమ్మాలి. నీ ఐడి కార్డ్ ఏది? నీ ఆధార్ కార్డ్ ఏది? దేవుళ్ళకి ఐడి కార్డు ఆధార్ కార్డులు ఉండవు. నా ఐడి కార్డు చూపిస్తే నీ వారంటీ కార్డు పోతుందిరా. అంటే నువ్వు సపోర్ట్ ఇస్తాను అనే తాయినా కానీ ఎక్కలే. అమ్మా నన్ను మామూలుగానే నా మీద చేయాలంటే ఒక్కొక్కరికి. ఇప్పుడు నా తాయినప్పుడు వేసినంటే నువ్వు దేవుడు అని నమ్ముతానా? కరెక్ట్ టైంకి వచ్చినావు దేవుడా. కూర్చో, ఒక మందేద్దాం రౌండ్. ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? నన్ను పట్టుకొని మద్యం తాగమంటావా? అంటే మీరు తాగరా? తాగం. అబ్బో మా తాత చెప్పింది. ఏమని చెప్పాడు? అయ్యో నాకు మందలవాడు చేసేటప్పుడు పక్షు పెగ్గు పోసి సురుడు సురపానము తాగి ధ్యానించినట అన్నాడు. అది నిజమైతే నువ్వు తాగాలి. ఉన్నాడా మీ తాత? లేడు. అప్పుడు ఆయన చెప్పినాడు. ఇప్పుడు అలా కాదు భయ్యా, దేవుళ్ళు మందు తాగరు. అబ్బో నిన్నమ్మా. ఇప్పుడు నేను మందు పోయకపోతే రేపు సచ్చినాక మీదికత్తే చుట్టం చూపున నీ ఇంటికత్తే దావతీయలే, నాకు మర్యాద చేయలే అని నన్ను వేడి నూనెల్లో ఏంచి సీతులు ఎక్కిస్తామనే. నేను ఒప్పుకో, నువ్వు తాగాలి. నీలాంటి దరిద్రుడికి బిపాసా బస్సునిస్తే వెళ్ళి ఆటోగ్రాఫ్ అడిగాడట. నీలాంటి దరిద్రుడికి శని నెత్తి మీద ఉంటే సమంతా దగ్గరికి వెళ్ళి సిగ్గుపడ్డాడంట. నిన్ను మార్చలేవురా. నువ్వు చేయి. దేవుడా ఎక్కడ ఉండాలి అది నోట్లో పెట్టు. ఇప్పుడు నేస్తా. ఏమన్నావు? పసు సమంతం నాకు తెలియదు, నాకు సారక్క తెలుసు. ఇప్పుడు నువ్వు చేసిన అన్యాయాలు ఇన్యాయన్నా. నేను అన్యాయాలు చేశానా? అరాచకాలు కూడా చేసినావు. నేను అరాచకాలు చేశాను. ఏం చేశాను నాయన? సూట్లు కానోనికి సూట్లు ఇచ్చినావు. బెంచ్ కారు ముందర దిష్టి బొమ్మ ఉండటానికి బెంచ్ కార్లు ఇచ్చినావు. పిల్లి బిచ్చం పెట్టిన నా కొడుకులకు కోట్లు ఇచ్చినావు. మరి నాకేమి ఇచ్చినావు? ఇంగ్లీష్
సినిమాలో హీరోకి ఇచ్చినట్టు సింగిల్ డ్రెస్ ఇచ్చినావు. మ్యూజిక్ లేకుండా డాన్స్ చేసుకోమని ఈ పొట్టిదా ఇచ్చినావు. ఎవరితో బాధలు పంచుకోకుండా ఈ చీప్ లిక్కర్ ఇచ్చినావు. అంతే. ఇచ్చినావు. నువ్వు అంత ఎమోషన్ గా డైలాగ్ చెప్పకు సాయి కుమార్ గారు లాగా. ఇదిగో నీకు ఒకటే మాట చెప్తాను ఇట్రా. అయినా నీకు ఈ జీవితమే ఇవ్వడం ఎక్కువరా, అనుభవించి పోరా దరిద్రుడా. జబర్దస్త్ ఇద్దరిని చూడు చూడు, వాళ్ళు నవ్వినా పైసలే, నవ్వకపోయినా పైసలే, మార్కులు ఇచ్చినా పైసలే, మార్కులు ఇవ్వకపోయినా పైసలే. నాకు ఆ స్వీట్ కావాలి. నీకు ఆ సీట్ కావాలా? ఒరేయ్ ఇక్కడ కనిపించేదల్లా ఏది నిజం ఏది వాళ్ళ నవ్వు నిజం కాదా? నేనన్నది నవ్వు నిజం కాదురా. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా? కష్టాలు పడి 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 చివరికి దేవుడా, సరే ఏమనుకోకుండా తీసుకుంటా, హెవీ వర్కింగ్ గా ఉంది. దేవుడా ఇంకా నేను ఈ బాధలు భరించలేను అని చివరికి నా దగ్గర ప్రాధేయపడితే ఓకే పర్వాలేదు, ఇప్పటితో మీ కష్టాలు పోయాయి, హ్యాపీగా నవ్వుకోండి అని చెప్పి ఆ 2 ప్లేస్లు ఇచ్చాను రా. ఆ ప్లేస్ కు నువ్వు రావాలి అంటే వాళ్ళని ఎంత టార్చర్ పెట్టానో పాపం. సైకోవా? వాళ్ళకెందుకు టార్చర్ పెట్టావు చూసినావా? దేవుడు ఫిట్టింగ్ పెడతాడు, టార్చర్ కూడా పెడతాడు. అయినా ఇందాక నుంచి చూస్తున్నాను దేవుడు ఇంటికి వస్తే వరాలు కోరుకోవాలి గాని ఇలా చచ్చు ప్రశ్నలు, ఇలా చచ్చు సమాధానాలు వేస్తున్నావేమిట్రా? నువ్వు దేవుడు అని నాకు నమ్మకం లేదు. దేవుడు అని నమ్మని అంటే నీ 3 క్వశ్చన్లు అయితే ఆన్సర్ చెప్పు. అడుగు. అవును, మన స్వర్గం ఎట్లున్నది? నువ్వేదో దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించినట్టు మా స్వర్గం ఎలా ఉంది అంటున్నారేమిట్రా? తాగి చూడు, స్వర్గం కనపడుతుంది. నువ్వు ఉండేది నరకం, మేము ఉండేది స్వర్గం. నువ్వు చచ్చాక వచ్చేది నరకం. నీ సావు ముందుకు ఎట్లా డిసైడ్ చేసినావు? అయినా చచ్చినాక బతికినాక ఏదో మాకు అనవసరం. ఒక పెగ్గై రాంగ్ టైంలో వచ్చా. ఆల్రెడీ లచ్చి చెప్పింది మా ఆయన పొజిషన్ ఏం బాగోలేదు, వెళ్ళిపోని. నాకేం కుదరదు, దేవుళ్ళు మందు తాగరు. నువ్వేమన్నా ఇంకో క్వశ్చన్ అడుగు. మీ లోకంలా ఆ లెవెల్ 3 రంభా ఊరసి మెనకలు ఉన్నారట, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంకా రంభా ఊరసులు మెనకలు ఏమిటైనా ముసలోళ్ళు అయిపోయారు. మరి డాన్సులు క్యాబరేరీలు ఉన్నాయి, కాకపోతే స్లోగా మూవ్ అవుతున్నాయి. అంటే స్లో మోషన్. ఎస్. అయినా మీ మనుషుల్లాగా వేరే వాళ్ళని మేము యాక్సెప్ట్ చేయలేము నాయన. ఎన్ని యుగాలు వచ్చినా, ఎన్ని యుగాలు మారినా రంభా ఉరసులు మేనకే, కానీ మీకు మాత్రం మొమైత్ కాను, అభినయ శ్రీ, బిపాసా బసు, రేష్మి. అయినా ఇందాక నుంచి చూస్తున్నాను దేవుడు ప్రత్యక్షమైతే వరాలు కోరుకోవాలని. క్వశ్చన్ ఒకటి అడుగు. డాలే అడుగుతా. మీ మన్మధుడు ఉన్నాడు, ఏం చేస్తాడు? మన్మధుడు నాగార్జున గారు చాలా బాగున్నారు, కింగ్ లాగా. వచ్చినప్పుడు కలిసి వచ్చాను నాయన. మా మన్మధుడు కాదు, మీ మన్మధుడు. మా మన్మధుడా? పాపం ఆయన పులబాణాలన్నీ రాలిపోయాయి, ఓల్డ్ మ్యాన్ అయిపోయాడు. ఓల్డ్ మ్యాన్ అయిపోయిందా? అబ్బా, ఫోటో తీసుకురా. ఎందుకు నాయనా? ఏ రశ్మిని చూడు, నీకు ఎట్లాంటి మొగుడు కావాలి అంటే మన్మధుడు లెక్క కావాలి అట. మా ఇంటి పక్కకున్న ఎవరైనా అడుగు, నీ మొగుడు ఎట్లుండాలి అంటే మన్మధుడు లెక్క ఉండాలి అంటారు. వాళ్ళు తీసుకుపోయి మన్మధుడు ముసలోడు అయినా చూపెట్టారు. దరిద్రుడా, ఇందాక నుంచి నీ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను రా. దేవుడు వస్తే వరాలు అడగాలి రా, వరాలు అడగాలి. లచ్చి, నాకు ఆగ్రహం రాకముందే చెప్పు. నీ దేవుడు ఎవరు? నువ్వే నా దేవుడు. కాలకాడు. సరే, కోరికలు కోరుకో అంటాను కదా, కోరుకో. ఇగో చూడు, నాకు 50 కోట్లు. ఏం చేస్తావు అని మాత్రం అడగకో. ఏం చేస్తావు నాయన? అయితే అడిగినావు కాబట్టి చెప్తా నేను. ఈ పొట్టిదాన్ని మారుస్తా. దేవుడా, పిచ్చిదానా, ప్లాస్టిక్ సర్జరీ చేసి నిన్ను హైట్ చేస్తానే. అయితే నేను వెళ్ళొస్తా. ఎడిపోతాను. 50 కోట్లు అడిగినావు కదా, సంచులు తెస్తా. పైసలు ఇచ్చినోడు సంచలి. అయినా డబ్బులు అనేవి మేము ఇచ్చేది కాదు నాయన, మీ స్వదార్జితంగా మీరు కష్టపడి సంపాదించుకోవాలి. ఎందుకంటే డబ్బు అనేది మీరు సృష్టించుకుంది కాబట్టి. అబ్బో, అంటే నీ వల్ల కాదని చెప్పు, నువ్వు దేవుడు కాదని చెప్పు. కాదు ఒరేయ్ దరిద్రుడా, ఇంకేదన్నా అడుగురా. మా గుడిసె ముందున్న ట్యాప్ ఇప్పినప్పుడల్లా మందు రావాలి, సారా రావాలి. కోరికలు మామూలు కోరికలు కాదు నాయన. ఆ ట్యాప్ ఇప్పితే ఎప్పుడు మంజీరా వాటర్ వస్తుందో చెప్పడం కష్టం, ఇంకా తిప్పితే సారా రావడం ఏమిట్రా? ఈ
ఇంకో క్వశ్చన్ అడుగు. ఆ కోరికలు అడుగు గాను దేవుడు కాదని చెప్పు. ఒరే. ఏ జూనియర్ ఆర్టిస్ట్. ఏయ్, నేనేం జూనియర్ ఆర్టిస్ట్ కాదు, నేను నిజంగా దేవుణ్ణే. అబ్బో దేవుడైతే వరాలి. నాయనా, దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్. ప్లీజ్ గివ్ మీ యువర్ హ్యాండ్. ఇదిగో, ఎప్పుడైనా నీకు వరాలు కావాలి అని అనిపించినప్పుడు ఇది గట్టిగా పట్టుకొని దేవుడా అని రెండే 2 వరాలు కోరుకో. ఏమిటి లచ్చి, గుర్తు పెట్టుకో, నేను బాగా దాగున్నాడు. నో లేడీస్ ఆ. జెంట్స్. ఓ. ఏం చెప్పారో మళ్ళీ చెప్పు. నువ్వు వెళ్తా అన్నావు. రెండే వరాలు కోరుకో అన్నాను. వీళ్ళను మారు, వీళ్ళను మనం మార్చలు లేవు. వచ్చిన ఏ సమయుడు పోయిండా. పోయిండు చల్ దేవుడు అని అబద్ధం ఆడిండు. ఒకసారి వరాలు కోరుకోవచ్చు కదా దేవుడా. ఇది పని చేస్తుందా లేదా నీకోసం టెస్ట్ చేస్తా. అవును దేవుడా. దేవుడు అని కోరుకోమన్నాడు. అవును. నువ్వు పెళ్ళైన కంచెలి ఏవయ్యా నాకు 3 పూలు కూడా తేలే అన్నావు. వద్దు, ఇప్పుడు వద్దు. బంగారు ఏంటా? నువ్వు పూలు అడిగినావు, నేను అడుగు టెస్ట్ చేస్తాను. 3 పూలు. అబ్బో లచ్చే. పెట్టుకో పెట్టుకో. ఇంకోటి టెస్ట్ చేస్తా, పని చేస్తాను. ఇప్పుడు నగలు డబ్బరు ఆడోళ్ళు బంగారం నగలు మర్చిపోరే. నువ్వు నన్ను ఏమడిగినావు? ఏమయ్యా నా కోసం ఎప్పుడన్నా బయట నుంచి పండు తెచ్చినావా కాయ తెచ్చినావా అన్నావు. దేవుడా నాకొక పండు కాశ్మీర్ నుంచి లాపిలే. అగోలచ్చే వరం పని చేస్తాందే. నీకేం కావాలో కోరుకో, తీస్తా. కోరుకో. ఉన్న వరాలు 2 వరాలు కోరుకున్నాక ఇంకే నుంచి వస్తాయిరా? అరే యా నుంచి వస్తాయిరా? ఎవరైనా బంగ్లా అడుగుతారు, బంగారు అడుగుతారు. నువ్వేందిరా పండు పూలు అడుగుతావు. నీతో 10 సంవత్సరాల నుంచి సంసారం చేస్తున్నా, ఒక పిల్ల లేదు, ఒక కాయ లేదు. కానీ 3 పెగ్గులు తాగుతాను ఒక్క దేవుడు అత్తే, రేపు 6 పెగ్గులు తాగుతారు 2 దేవుళ్ళు వస్తారు. దేవుణ్ణి రావడానికి నీ అయ్య సుట్టమా, నీ అమ్మ సుట్టమా? బతుకుచ్చాడా? అయ్యో నువ్వు నిజంగా దేవుడు అయితే నా మందుకు పవర్ ఉంటే మళ్ళీ వస్తారు ఆశ దోశ అప్పడం కర్ర. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా. మరి మన జడ్జెస్ కి ఫంటాస్టిక్ 50th ఎపిసోడ్ లో రచ్చ రవి టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో చూద్దాం. నాగ్ బాబు సార్. రవి చాలా బాగుంది, మంచి స్కిట్ చేసి, కంటెంట్ ఉంది, మంచి కంటెంట్ ఉంది. దేవుడు వరం ఇచ్చాడు. అంటే జనరల్ గా మనుషులు ఎలా ఉంటారంటే దేవుడు కనపడితే బాగుండు, దేవుడు భక్తి అందరికి ఉంటుంది. నిజంగా దేవుడు కనపడితే నమ్మరు. అలాగే కనపడి మనం ప్రార్థించే దేవుడు అంటే కనపడడం నమ్మం. మనం అది ఊరుకో ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి ఏ నాటకం నుంచి వచ్చావు అని అడుగుతాం. అదైతే ఒక మనుషుల మెంటాలిటీ. అందుకని దేవుడు మనకు కనపడ్డు అర్హత లేని వాళ్ళకి. చాలా బాగా చేసావు, మంచి కంటెంట్ బాగుంది. 2 కోరికలు కోరుకొని 2 చెత్త కోరికలు కోరుకొని చాలా బాగా చేసావు రాకేష్, చాలా బాగా చేసావు. సార్ మన 50 ఎపిసోడ్ 500 ఎపిసోడ్లు కావాలని కోరుకుంటున్నా సార్. బాగా చేస్తున్నారు మీరు. 50 ఎపిసోడ్ తగ్గ పర్ఫార్మెన్స్ చేసావు. ఇక నువ్వు కూడా 500 ఎపిసోడ్లు నువ్వు ఉండాలి. మనం రోజా గారు. మామూలుగా ఎవరైనా తాగితే రచ్చ రచ్చ చేస్తారంటారు, కానీ రచ్చ రవిని టైటిల్ తగ్గట్టు ఈరోజు రచ్చ చేసే వస్తారు. అసలు ఇద్దరు నీకు బాగా దొరికారు, హ్యాపీగా దున్నేస్తే ఇంకా రచ్చ రచ్చ చేయి. చాలా బాగుంది. 50 ఎపిసోడ్ కి కావాల్సినంత మజా ఉంది.